నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, అమ్మవారి సేవకులు, దత్త, గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. మురళి గారు నమస్తే. మహాదేవ శ్రీమాత్రే. ఇంట్లో అకారణంగా కలహాలు అవుతున్నాయండి మా ఇంట్లో. ఎందువలన జరుగుతుందో తెలీదు. అప్పటిదాకా బావుంది. ప్రశాంతమైన వాతావరణమే సడెన్‌గా ఒక్క చిన్న మాటతోటే హ్మ్. ఇల్లంతా అసలు గజిబిజి అయిపోతుంది. ఆరా కూడా చాలా డిస్టర్బ్ అవుతుంది. అవును. గొడవ గాని అయ్యింది అనంటే అట్లా మెంటల్‌గా మనం చాలా సఫర్ అవుతాము. ఇంట్లో ఉండేటటువంటి పరిస్థితి మొత్తం మారిపోతుంది. మన్ ఒకవేళ ఇంట్లో చిన్న చిన్న పిల్లలుంటే వాళ్ళు సఫర్ అవుతారు. అవును. ఖచ్చితంగా మనం దాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. వాళ్ళ మనసు మీద ఖచ్చితంగా ఇంపాక్ట్ చూపిస్తుంది కాబట్టి చాలా కేర్‌ఫుల్‌గా ఉండాలి. సరే అసలు ఇలా అకారణంగా గొడవలవుతూ ఉంటే ఎట్లా అండి? ఎట్లా దానికి పరిష్కారం ఏంటి? తప్పకుండా అమ్మా. అకారణమైనటువంటి కలహాలు కావచ్చును, గొడవలు కావచ్చును, లేదా భార్యాభర్తలలో కావచ్చును. భార్యాభర్తలకైనా, ఇంట్లో ఉండేటువంటి వారికి ఎవరికైనా కూడా ఇక జాతకరీత్యా ఉండేటువంటి దోషాలుంటవి. ఒకవేళ పితృదోషం ఉన్నా, 9వ స్థానంలో రవి ఉన్నట్టయితే, లేదా రాహు ఉన్నా కూడా ఈ యొక్క కొడుకుకును, తండ్రికి కాస్త ఎడబాటు ఉండేటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇప్పుడు ప్రెజెంటు ఎవరి లైఫ్ వారిది అన్నట్టుగా అయిపోయింది. ఖచ్చితంగా కూడా. అవును. ఒక భార్య, ఒక భర్త, పిల్లలు అంతే. ఇక వేరే వారి యొక్క గొడవ గాని, వేరే వారి ఇంటర్ఫియరెన్సే గురించి లేదు. పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు ఇప్పుడున్నటువంటి కాలంలో. ఫ్యామిలీ ఇంటర్ఫియరెన్స్ కూడా లేదు. ఉండద్దని కర్రకండి చెప్తున్నారు. అట్లా అయిపోయింది. ఎవరి స్వేచ్ఛ వారిది. ఇప్పుడు వెనకటి కాలంలో వాస్తవానికి ఉదయం నిద్ర లేవడము జనరల్‌గా అంటే మీరు అని గాదు, వారు అని గాదు. ఉదాహరణ చెప్తున్నా. మా ఇంట్లోనే జరిగినటువంటిది కావచ్చు. అత్తగారు అంటే వాస్తవానికి కుర్చీలో కూర్చుంటే కోడలు కింద కూర్చునేటువంటి పరిస్థితి. నిజంగా. అవునా? లేదా ఎందుకట్లా కూర్చోవాలసలు? నిజంగానే. గౌరవాన్ని ఇచ్చేది. గౌరవం అత్తగారు అంటే. తను మాట్లాడుతున్నా ఎదురు ఏం మాట్లాడకపోవడం కావచ్చును. ఉదయం లేసి చక్కగా కూడా ఇంట్లో పని చేసుకోవడం కావచ్చును. లేదా వారికి కాఫీ ఇవ్వడం గాని. అంటే నేననేదేంటంటే వెనకటి కాలంలో ఉండేటువంటి ఆ యొక్క సిస్టమేటిక్ అనేది ఇప్పుడు బ్రేక్ అయింది. అసల అది ఆ పరిస్థితులు ఎక్కడా లేవు. లేవు. అ అత్త, మామయ్య వేరే, హ్మ్. కోడళ్ళు కావచ్చును, క కొడుకులు వేరే కలిసుంటే ఉండేటువంటి గదా! పరిస్థితి. కలిసుండే పరిస్థితి లేదు. యాహ్! ఇక ఇవన్నీ ఉన్నవి. సరే ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే ఉన్నటువంటి ఈ నలుగురు ఫ్యామిలీలలో కూడా కాస్త గొడవలు. ఇబ్బందులు ఉండేటువంటి పరిస్థితి. ఏది ఏమైనప్పటికీ కూడా ఇప్పుడు ఈ అభిషేకం చేసుకోండి, లేదా ఈ స్తోత్రం చదవండి, లేదా మీరు ఈ విధంగా జాతక పరిశోధన చేసుకొని దీనికి సంబంధించినటువంటి దానం ఇవ్వండి. ఇవన్నీ కూడా చేసి చేసి విసిగిపోయి ఉన్నారా? లేదా స్మార్ట్ రెమెడీస్ కావాలి అనేటువంటి దిశగానే అందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. అదే విధంగా సింపుల్‌గా ఉండేటువంటి రెమెడీ ఇప్పుడు ఇంట్లో ఉండేటువంటి వారికి ఎవరికైతే పడటం లేదో, హ్మ్. ప్రతి ఇంట్లో కూడా మనకు వెల్లుల్లి ఉంటుంది. హ్మ్. ఖచ్చితంగా కూడా. కనుక మరి ఈ యొక్క వెల్లుల్లిని ఆదివారం రోజు హ్మ్. లేదా శనివారం రోజు హ్మ్. ఒక 7 వెల్లుల్లి రెబ్బలను తీసుకోవాలి. హ్మ్. పొట్టు తీయకుండానే. హ్మ్. తీసుకొని 7 వెల్లుల్లి రెబ్బలను సూదితోని ఎట్లా అంటే ఇట్లా మనకు సూదితోని ఒక దారంలోకి తీసుకోండి. హ్మ్. సూదితో మాలలాగా గుచ్చేసి గుచ్చాలి. మాలలాగా 7 ఈ యొక్క వెల్లుల్లి రెబ్బలను గుచ్చేసి హ్మ్. ముడి వేయొద్దు. హ్మ్. మామూలుగానే విడిచిపెట్టేసి హ్మ్. దానిని ఏం చేయాలి అంటే దాన్ని మరి తీసుకొని మీ యొక్క డాబా మీద అంటే హ్మ్. ఇంటి మీద హ్మ్. లేదా అపార్ట్మెంట్‌లో ఉంటున్నాం అనుకుంటే ఏదైతే టెర్రస్. మీ ఫ్లోర్ ఉందో హ్మ్. దాని పైన. లేదు అనుకున్నట్టయితే ఈ యొక్క సజ్జలుంటాయి గదా! హ్మ్. వాటినేమంటారు? సజ్జలు. సెల్ఫ్‌లు. హ్మ్. సెల్ఫ్‌లో ఎవరికీ కనబడకుండా మీకంటే పైన అంటే ఇప్పుడు మనకు యూనివర్స్ అనేటువంటిది ఎట్లాగో పైన ఉంటుంది. అదే విధంగా మనం నడిచేటువంటి పరిస్థితులలో గాని మన నెత్తి మీద ఉండాలి. ఆ! హ్మ్. మన హ్మ్. పైన ఉండేటువంటి విధంగా మీరు ఆ యొక్క వెల్లుల్లి రెబ్బలను ఉంచండి. ఒక 1 వీక్ చూడండి. 1 వీక్ తర్వాత మరలా వాటిని చేంజ్ చేయండి. ఏం వాటిని చేయాలి ఆ వేరేది? హ్మ్. వాటిని చక్కగా గూడా పారే నీటిలో గాని, లేదా ఎవరు తొక్కని ప్రదేశంలో వేయండి. మరలా మీరు సూదితో మరలా 7 వెల్లుల్లి రెబ్బలను గుచ్చండి. ఆదివారం నాడు. హ్మ్. ఆదివారం రోజు నాడు ఉదయము 6:20 లోపు సూర్య హోరా ఉంటుంది. ఈ హోరా సమయంలో కూర్చోండి. ఎందుకంటే సూర్యుడు అంటేనే మనకు గొడవలకు కారణం. అంటే ఎవరి జాతకంలో అయితే సూర్యుడు బాగా లేకుండా ఉంటారో, రెండో స్థానంలో గాని, నవమ స్థానంలో గాని, పంచమ స్థానంలో గాని ఉన్నట్టయితే వీరికి ఎక్కువ కూడా ఈగో ఫీలింగ్ ఎక్కువ ఉంటుంది. లగ్నాత్ ఉంటే అయితే ఇక మనం చెప్పలేం. విన్నారా? కుజుడు ఉన్నప్పటికి. హ్మ్. కనుక ఈ యొక్క వెల్లుల్లి రెబ్బలతో
వీరు ఈ యొక్క రెమెడీ స్మార్ట్ రెమెడీ చేసుకొని ఖచ్చితంగా కూడా ఆదిత్య హృదయము ఖచ్చితంగా ఇంట్లో ఆ యొక్క ఆదివారం రోజు చదివినా ఇవాళ రేపు అంతా మనకు టీవీలు గాని, ఫోన్‌లు గాని ఉంటున్నవి. కుదిరితే ఆ యొక్క ఫోన్‌లో గాని లేదా అలెక్సా అన్నా కూడా హుహు. చెప్పేటువంటి పరిస్థితి. అలా ఎవరైతే విన్నప్పటికీ. చేసుకుంటారో యాహ్! హ్మ్. మెయిన్ ఏమిటి అంటే ఈ యొక్క వెల్లుల్లి రెబ్బలతో అద్భుతమైనటువంటి ఫలితం అనేటువంటిది మాత్రం ఉంటుంది. కనుక ఖచ్చితంగా మీరు చేయండి. ఒక 5 వారాలు చేయండి. 5 వారాలు. 5 వారాలలోనే మీకు తప్పకుండా ఇంట్లో ఒక కూల్‌నెస్ అనేటువంటి వాతావరణం ఏర్పడుతుంది. రైట్. 100% రైట్. ఖచ్చితంగా కూడా. రైట్. కంటిన్యూయస్‌గా చేయాలండి? కంటిన్యూగా 5 ఒక వారాలు. 5 వారాలు. 5 వారాలలోనే ఎవరైతే గొడవ పడుతూ ఉన్నారో లేదా ఎవరైతే ఆహ్, మాట వినడం లేదు అనేటువంటి పరిస్థితి గాని, సంతానం కూడా పిల్లలు కూడా హ్మ్. మాట వినరు. ఇప్పుడు వారు మాట వింటే గొడవలు ఎందుకైతవి? అవును. కలహాలు ఉండవి కదా! బాబు వారితో తిరగకు. ఇప్పుడు హాలిడేస్ వచ్చినా ఇంట్లోనే ఉండంటే వారు వినరు. హ్మ్. ముగ్గురిని వేసుకొని బండి మీద తిరగడము. ఏదో అందులో ఎవరిదో జాతకం బాలేకుంటే అడ్డం పడడం. ఇప్పుడు ఇవే జరుగుతవి. కనుక తప్పకుండా ఇంట్లో ఉండేటువంటి అమ్మ ఎవరైనా కూడా స్త్రీ. లేదా చేసుకోవచ్చు. హ్మ్. పెద్దవారైనప్పటికీ కూడా ఇంట్లో స్త్రీ లేదు అనుకున్నా కూడా మగవారైనా కూడా ఇంట్లో కాస్త కోడలు, కొడుకు ఇబ్బంది పడుతూ ఉన్నా, గొడవలలో ఉన్నా కూడా లేదా బిడ్డ, అల్లుడు ఉన్నా కూడా ఎట్లా అయినా కూడా మీకు ఇంట్లో నెగెటివ్ వాతావరణం ఉంది. ఈ యొక్క కలహాలు, గొడవలు పదే పదే జరుగుతున్నవి అనుకుంటే మాత్రము ఈ యొక్క వెల్లుల్లి రెబ్బలతో మనం చెప్పినట్టు రెమెడీ చేయండి. 100% కింద కామెంట్ కూడా పెట్టండి. పైన అటకల మీద వేయమంటున్నారు. అది మామూలుగా అయితే వంటింట్లో ఉంటాయి అటకలు. అవును. అటకలు అక్కడ వేసేయచ్చా అండి? 100కు 99% డాబా మీద పెట్టాలి. డాబా మీద. హ్మ్. అది ఎండాలి. హ్మ్. వేడికి ఎండిపోవాలి. హ్మ్. 1 వీక్‌లో ఎండిపోతుంది. హ్మ్. లేని పక్షంలో ఇలా అటకల మీద పెట్టాలి. అంతే. రైట్. 99.9% పైనే పెట్టండి మీరు. హ్మ్. మీ పైన ఇంకో ఫ్లోర్ ఉన్నా ఆ పైకి పైకెక్కేసి తీసుకెళ్ళి పెట్టేసి. పెట్టేసేయండి. అంతే. యాహ్! మధ్యలో ఒకవేళ ఒక్క వారం అడ్డొస్తే అది కంటిన్యూ చేసుకోవచ్చు. నెక్స్ట్ వీక్ కంటిన్యూ కంటిన్యూ చేయండి. చేయండి. రైట్. డెఫినిట్‌గా కలహాలు అనేవి సర్వసాధారణం అయిపోయాయి ప్రతి ఇంట్లో కూడా. రకరకాల మార్గాల్ని అన్వేషించేటటువంటి పరిస్థితుల్లోనే ఉన్నారు. అవును. డెఫినిట్‌గా ఈ రెమెడీ హెల్ప్ అవ్వాలి మన ప్రేక్షకులు. హ్యాపీ హోమ్ అని అందుకే సూపర్. అంటారు. సో, చాలా పీస్‌ఫుల్‌గా ఉండాలి మన వాళ్ళని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చక్కటి విషయాన్ని తెలియజేశారు. థాంక్ యూ మురళి గారు. నమస్తే. మహాదేవ్.